సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ విక్రమ్ వాళ్ళ అబ్బాయి ధ్రువ్ విక్రమ్ హీరోగా 'బైసన్' అనే సినిమా వచ్చింది. సో కబడ్డీ ఆట గురించి ఉంటుందని చెప్పేసి మనకు తెలిసింది. సో మరి అంటే ట్రైలర్ ద్వారా, సినిమా ద్వారా కూడా బయటకు వచ్చేసింది కదా సినిమా, అందరికీ తెలుసు. అది కబడ్డీ నేపథ్యంలో జరిగే కథే. అలాగే సార్ మన రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమా కూడా రాబోతుంది. అది క్రికెట్ నేపథ్యంలో ఉండే సినిమా. మరి ఈ రెండు స్పోర్ట్స్ డ్రామాలు ఏమన్నా లింక్ ఉండే అవకాశాలు అంటే ఉన్నాయా? అది కూడా రూరల్ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తోంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఒక విచిత్రమైన బ్యాట్ని ఆయన విచిత్రంగా అభినయిస్తూ ఆడినటువంటి ఒక వీడియో చూసాం. ఎవరు? రామ్ చరణ్. అందుకని ఇక్కడ ఏంటంటే ఇది టోటల్ గా గ్రామీణ నేపథ్యము, గ్రామాల్లో ఉండేటువంటి కుల వ్యవస్థ తాలూకా క్రూరత్వము, అలాగే ఆ కులాల్లో ఉండేటువంటి ఒక రకమైనటువంటి పేదరికము, వీటన్నిటినీ కూడా చాలా ఎటువంటి ఆచ్ఛాదనలు లేకుండా స్పష్టంగా చూపించాడు. అలాగే వాళ్ళ మధ్య ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్స్ కూడా చాలా బాగా డీల్ చేయగలిగాడు. ఇప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత అలాంటి సినిమానా ఇది అని అనుమానం రావటానికి ఇంకొక రీజన్ ఏంటంటే, అది రంగస్థలం అనేటువంటి సినిమా చూసాం ఇంతకుముందు. రామ్ చరణ్, సుకుమార్ చేసినటువంటి సినిమా. ఆ సినిమా టైంలో కూడా ఈ డైరెక్టర్ ఉన్నాడు అక్కడ. ఎవరు? ఇప్పుడు రామ్ చరణ్ చేస్తున్నటువంటి 'పెద్ది' సినిమాని డైరెక్ట్ చేస్తున్నటువంటి బుచ్చిబాబు సానా, వీరు ఆ రోజున కూడా వారు ఉన్నారు అక్కడ, అసిస్టెంట్ డైరెక్టర్. కాబట్టి ఆ నేపథ్యం ఒక్కసారి గుర్తు చేసుకుంటే అక్కడ కూడా క్యాస్ట్ కాంట్రడిక్షన్ ఉంది. ఓకే. రంగస్థలం సినిమాలో కూడా అది దళిత పాత్రగానే చూడాలి. వాళ్ళ ఇంట్లో తండ్రి దర్జీ పని చేస్తూ ఉంటాడు నరేష్. దర్జీ పని చేస్తున్నాడంటే కొంచెం బీసీ స్థాయిని ఇచ్చే ప్రయత్నం చేశాడు, కానీ వాస్తవానికి అది దళిత పాత్రే. దళితులు మేము కూడా పోటీ చేస్తామని అగ్రకులాలతో ఘర్షణ పట్టం, అది లైన్. ఆ లైన్ని కొంచెం మరీ దళితులు అంటే బాగోదులే, పెద్ద హీరో కదా అని భయపడి కొంచెం బీసీ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేశాడు ఆ క్యారెక్టర్ని సుకుమార్ గారు. అయినప్పటికీ ఆ సినిమాని జనాలు రిసీవ్ చేసుకుంది కాస్ట్ కాంట్రడిక్షన్గానే రిసీవ్ చేసుకున్నారు. అందుకనే హిట్ అయింది ఆ సినిమా. అందుకని ఈ సినిమా కూడా ఆ నేపథ్యాన్ని ఏమైనా ఎంచుకున్నాడు సక్సెస్ ఫార్ములా కింద చూసి. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో అలాంటి చిట్టిబాబు ఇక్కడ ఉండి, అద్భుతమైన టాలెంట్ ఉండి, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ మరొకటో లేక, తను పుట్టిన కులం రీత్యా, తనకు పొందిన జ్ఞానం రీత్యా తనకు కొన్ని కనిపించని లిమిటేషన్లు ఏర్పడటం వలన అతని జీవితం ఏమైంది అనే లైన్లో ఏదైనా కథ నడుపుతున్నాడా అనేది ఒక డౌట్. అందుకని ఆ డౌట్ కనుక సీరియస్గా వస్తాయి. బైసన్లో కూడా కాన్ఫ్లిక్ట్ చూపిస్తాడు. క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది, క్యాస్ట్ కాంట్రడిక్షన్ అనేది బలంగా చూపిస్తాడు బైసన్ సినిమాలో. అందుకని ఇది చూడగానే చాలామందికి పెద్ది కూడా ఇదే లైన్లో వేరే డిఫరెంట్ ఏరియాలో జరుగుతుంది, కానీ పార్ట్ అంటే చెప్పదలుచుకున్న అంశం ఇదేనా, దీన్నే ఆయన ఇంకో పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా అనే ఒక సందేహం ఇప్పుడు మార్కెట్లో సర్క్యులేషన్లోకి వచ్చింది. సో బైసన్ లాగా తీస్తాడని నేను అనుకోను, అంత ధైర్యం చేస్తాడని కూడా అనుకోను, కానీ కొంత ఫ్లేవర్ కూడా ఉండే అవకాశం ఉంది దానిలో. రామ్ చరణ్ చేయబోతున్నటువంటి రామ్ చరణ్, అలాగే అందులో సైడ్ హీరో క్యారెక్టర్ ఇంకొక నటుడిని చెప్తున్నారు తెలుగు నుంచి కూడా. అలా ఎవరుంటారు ఏమిటి అనేది పక్కన పెట్టేస్తే, పెద్ది సినిమాకి అలాగే బైసన్ సినిమాకి ఏమిటి పోలిక? ఒకవేళ పోలిక అది స్పోర్ట్స్ నేపథ్యం అంటున్నారు కాబట్టి దీనిలో కూడా ధోరణులు ఉంటాయేమో అనే అనుమానానికి ఈ రంగస్థలం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందేమో అని ఒక డౌట్. ఆ డౌట్ నిజమా కాదా అనేది క్లారిటీ రావాలంటే సినిమా చూస్తే కానీ తెలియదు. సినిమా చూడగానే అది ఏ స్కేల్లో చెప్పారు, ఎలాంటి కథ చెప్పారు, ఏమిటి బాలకృష్ణ క్యారెక్టర్, బాలకృష్ణతోనే చేయించడం వల్ల వాళ్ళు సాధించాలనుకున్న ప్రయోజనం ఏమిటి దాకా మాట్లాడుకుంటే పాయింట్ బయటకు వచ్చేస్తుంది, ఆగదు. ప్రస్తుతానికైతే అలా హోల్డ్ చేసి ఉంచారు. ఈ సినిమాకి సంబంధించి రెండు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సినిమాలు, దీని మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మ్యాక్సిమం ఉండే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఇది ఆల్రెడీ షూట్ ఆల్మోస్ట్ కంక్లూడింగ్ దీనిలో ఉన్నామని చెప్తున్నారు. పెద్దికి సంబంధించి రిలీజ్ కూడా వాళ్ళు రష్ అవుతున్నారు.
మేబీ అది కంప్లీట్ అయిపోయి రిలీజ్ అయిపోయిన తర్వాత కానీ మనకు క్లారిటీ రాదు. ప్రస్తుతానికైతే ఈ డౌట్ పట్టడానికి ఒక పునాది అయితే ఉంది అక్కడ. జనం నోళ్ళల్లో కూడా నానుతోంది, జనం మాట్లాడుకుంటున్నారు. చూడాలా ఎలా స్పందిస్తారు అవతల వాళ్ళు అని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.